నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. హైదరాబాద్ వేదికగా వింగ్స్ ఇండియా 2022 ఏవియేషన్ షో అట్టహాసంగా జరుగుతోంది. విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొదటి 2 రోజులు బిజినెస్ విజిటర్స్ సందడి నెలకొనగా చివరి 2 రోజులు సాధారణ సందర్శకులను అనుమతినిస్తున్నారు. గగనతలంలో లోహ విహంగాలు చేస్తున్న విన్యాసాలు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. వింగ్స్ ఇండియా 2022 ఏవియేషన్ షో విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. Hi, hello, namaste. Welcome to Asia's largest event on civil aviation, Wings India 2022. This is Saujanya. 24th to 27th ఈ సివిల్ ఏవియేషన్ షో జరుగుతుంది హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో. అయితే ఈ 24th 25th ఫస్ట్ 2 days కూడా వ్యాపారులు, ప్రముఖులు కూడా ఈ సివిల్ ఏవియేషన్ షోని సందర్శించడం కోసం వాళ్ళకి అనుమతినిచ్చారు. అండ్ లాస్ట్ డే వచ్చేసి లాస్ట్ 2 days వచ్చేసి 26th and 27th నార్మల్ పీపుల్ ఎవరైతే జనరల్ ఆడియన్స్ ఉంటారో, సో సాధారణ సందర్శకులకు అనుమతినిస్తారు. ఎయిర్ షోలో ఎన్నో విమానాలు, దేశీయ అంతర్జాతీయ సంస్థలకు చెందిన ఎన్నో విమానాలు ఇక్కడ కొలువు తీరాయి. కాబట్టి వీటిని చూసే అవకాశం సామాన్య ప్రజలకు కూడా కల్పిస్తూ ఉన్నారు. సో చూద్దాం ఏ విమానాలు ఇక్కడ ఉన్నాయి, వాటి స్పెషాలిటీస్ ఏంటి, అప్గ్రేడ్స్ ఏంటి అండ్ డెవలప్మెంట్స్ ఏంటి చూద్దాం. ఇండియా ఏవియేషన్ షోలో డ్రోన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఔషధాలను తరలించేందుకు ఉపయోగించే డ్రోన్లతో పాటు ఖనిజ నిక్షేపాలను ఉపయోగించే డ్రోన్లు ఆకట్టుకుంటున్నాయి. ఏవియేషన్ షోలో కొలువుదీరిన డ్రోన్లపై మా కరెస్పాండెంట్ సౌజన్య రిపోర్ట్. సో మనం చూసుకున్నట్లయితే సివిల్ ఏవియేషన్ షో వింగ్స్ ఇండియా 2022లో స్పెషల్ అట్రాక్షన్గా ఇక్కడ డ్రోన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో డ్రోన్స్ని ఇక్కడ ప్రయోగాత్మకంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇంతకు ముందే ఈ డ్రోన్స్ ఫ్లై అయ్యాయి కూడా. సో జనరల్గా డ్రోన్స్ అనేవి మనం వీడియో పర్పసెస్కి, ఈ వెడ్డింగ్, ఈ సెలబ్రేషన్స్ టైంలో యూస్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ సెక్యూరిటీ పర్పసెస్కి కూడా డ్రోన్స్ని మనం యూస్ చేస్తున్నాము. అయితే ఫర్ ద ఫస్ట్ టైం CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అంటే అండర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ డ్రోన్స్ని తయారు చేసింది. సో మనం ప్రతి ఒక్క దాని దగ్గరికి కూడా వెళ్దాము, చూద్దాము. జనరల్గా ఇది వచ్చేసి ఎక్కడైనా మైన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, గోల్డ్కి సంబంధించిన ఉన్నాయి అని చెప్పి మనం డిటెక్ట్ చేయడం కోసం ఈ డ్రోన్ని యూజ్ చేస్తారంట. సో ఈ డ్రోన్ వెళ్ళి ఈ సెన్సార్తో, ఈ మ్యాగ్నెటిక్ సెన్సార్ ఉంటుంది. సో ఈ మ్యాగ్నెటిక్ సెన్సార్తో ఎంత దూరంలో ఉంది ఈ గోల్డ్కి సంబంధించిన మైన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, వాటిని డిటెక్ట్ చేసి చెప్తుంది. సో అది ఈ డ్రోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫస్ట్ ఎయిడ్ డ్రోన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కడైనా దూరం ప్లేసెస్లో, దూర ప్రాంతాలలో ఎమర్జెన్సీ పర్పసెస్గా ఏదైనా యాక్సిడెంట్స్ సంభవించినప్పుడు ఇలా అంబులెన్సెస్లో మెడిసిన్స్ తీసుకెళ్ళాలి అంటే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో హైలీ హెక్టిక్ అని చెప్పుకోవచ్చు. ఇమ్మీడియట్గా కావాలి మెడికల్ హెల్ప్ అనేది. అటువంటి సిచ్యువేషన్స్లో ఇలా అంబులెన్సెస్లో వెళ్ళడం అంటే చాలా కష్టం. సో అలాంటి హెక్టిక్ టైమ్స్లో మనం ఈ డ్రోన్ యూస్ చేయొచ్చు. సో 20 kilometers వరకు కూడా రేంజ్ దీనిది, అంటే లాంగ్ రేంజ్ 20 kilometers వరకు కూడా వన్స్ మనం ఫ్లై చేస్తే 20 kilometers వరకు కూడా వెళ్తుంది ఎక్కడ ఆగకుండా. సో దీన్ని ఆపరేట్ చేసే పర్సన్ అంటూ కూడా అక్కడ ఉంటారు. అండ్ ఇందులో మెడిసిన్స్ అనేది ఎన్ని కేజెస్ వరకు అంటే కనుక 20 kgs వరకు మెడిసిన్ మనం ఇందులో తీసుకెళ్ళచ్చు ఈ బాక్స్లో. సో అంటే మనం ఇఫ్ యూ పుట్ లో వెయిట్ దెన్ ఇట్ విల్ గివ్ మోర్ ఎండ్యూరెన్స్. అంటే ఇప్పుడు మనం ఇందులో తక్కువ వెయిట్ పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 kgs మెడిసిన్ ఇలా పెడితే ఎండ్యూరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తుంది. అంటే 30 kilometers వెళ్ళేది, 20 kilometers వెళ్ళేది, ఇంకొక 10 kilometers ఎక్స్ట్రా ఇస్తుంది. సో బేస్డ్ ఆన్ వెయిట్ ఎండ్యూరెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ 36 km/h దీని టైం స్పీడ్ లిమిట్. సో 36 km/h స్పీడ్తో వెళ్తుంది. సో నవడేస్ మెడికల్ పర్పసెస్కి డ్రోన్స్ని యూజ్ చేయడం చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు దిస్ CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అగ్రికల్చరల్ పర్పసెస్కి కూడా ఒక డ్రోన్ని తయారు చేశారు. సో ఈ డ్రోన్ని చూసుకుంటే కనుక ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో 18 liters వరకు కూడా మనం దాంట్లో ఫిల్ చేసుకోవచ్చు. ఏదైనా కావచ్చు, అగ్రికల్చరల్ యూస్కి సంబంధించిన పెస్టిసైడ్స్ కానివ్వచ్చు, అండ్ విత్తనాలు చల్లడం. ఒక 20 acres 30 acresలో రైతులు విత్తనాలు చల్లడం అంటే చాలా డిఫికల్ట్ అండ్ టైం టేకింగ్. బట్ ఈ డ్రోన్
డ్రోన్తో కనుక మనం ఒక్కసారి ఫ్లై చేస్తే ఈ డ్రోన్ మొత్తం అంతటికి కూడా చాలా తక్కువ టైంలో మొత్తం అంతా విత్తనాలు చల్లడం అనేది పూర్తవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ యూస్ఫుల్. అండ్ మనం చూద్దాం ఇక్కడ మనతో పాటు ఈ డ్రోన్ పైలట్ ఉన్నారు. అసలు ఈ డ్రోన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఆపరేట్ చేస్తారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. Or someone, it has to be used by anyone or everyone. So we have made it so easy. It can be operatable by anyone. Just a weeks of training, even you can be trained for, you can operate. And what we have done is, that is a medical delivery octocopter. So there is a switch. What we do is, we preload the waypoints before, and on the field you just have to flick a switch. It will take off, it will go to the destination, land there. Once it has landed, take the payload out, again flick the switch in other direction, it will come back and land. So anyone can operate these things. And since it's completely autonomous, it is just for the safety we are using this transmitter. Otherwise it will be completely controlled by a computer. Just by feeding the coordinates, we can define what speed it is flying at, what altitude, what is the destination. Everything can be controlled. Inventing for first aid, medical transportation, etc. So how useful those are? See, what we have done is, we have designed this airplane to carry any kind of payload. Either it can be a camera. In this itself you can see, one is carrying medicine box, the other one is carrying agricultural payload, other one is carrying this is called a magnetometer, where people used to survey underground minerals or a granite crust using a handheld device. So this, just for covering 1 square kilometer, earlier they were taking 30 days or 20 days. With this drone we were able to do it in 1 day. So that is the advantages. What about the cost factors and all? We have not worked it out. Approximately it's costing around 10 to 15 lakhs. Exact numbers we have not worked it out yet. రైట్, అది సో పైలట్ చెప్తున్నట్లుగా టోటల్ ఈ డ్రోన్స్ అన్ని కూడా చాలా యూస్ఫుల్ అండ్ కాస్ట్ ఫ్యాక్టర్ కూడా రీజనబుల్గానే ఉంది. అండ్ టోటల్గా ఈ సివిల్ ఏవియేషన్ షో వింగ్స్ ఇండియా 2022లో స్పెషల్ అట్రాక్షన్గా చెప్పుకోదగ్గవైతే ఈ డ్రోన్స్ ప్రదర్శన. ఏవియేషన్ షోలో ఎయిర్ బస్ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దాని విశేషాలను మా కరెస్పాండెంట్ సౌజన్య అందిస్తారు. సో ఇప్పుడు మనం ఉన్నాము ఫ్లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ద టాపెస్ట్ వన్, ద సుపీరియర్ వన్ ఎయిర్ బస్. సో ఎయిర్ బస్ మ్యానుఫ్యాక్చర్ చేసిన A350 A350 మోడల్ ఫ్లైట్లో మనం ఉన్నాము. సో డీటెయిల్స్ ఏంటి, కాస్ట్ ఎలా ఉంటుంది, సీటింగ్ కెపాసిటీ ఎలా ఉంది, ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో ఎన్ని అవర్స్ నాన్ స్టాప్గా జర్నీ ఉంటుంది, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ని తెలుసుకుందాము. అండ్ ఇంజిన్ విషయానికి వస్తే కనుక రోల్స్ రాయ్స్. సో రోల్స్ రాయ్స్ అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక కార్స్. సో కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంటే ముందే ఫ్లైట్స్కి ఇంజన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. సో రోల్స్ రాయ్స్, ఇది ఇంజన్కి సంబంధించిన విషయం. ఇంకా మనం ఫ్లైట్ లోపలికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చెక్ ఇట్ అవుట్. సో ఎస్, మనం ఇప్పుడు ఎయిర్ బస్ A350 మోడల్ ఫ్లైట్ లోపల ఉన్నాము. అండ్ దిస్ ఈజ్ ఎకానమీ క్లాస్. జనరల్గా నార్మల్ పీపుల్ ఎవరైనా న్యూయార్క్ ఇట్లా కంట్రీస్కి వెళ్ళాలి అంటే కనుక పర్ హెడ్ ఒక సీట్కి వచ్చేసి 70,000 80,000 కాస్ట్ పడుతుంది. సో దాంతో ఏ పర్సన్ అయినా సరే కెన్ ట్రావెల్ అన్నట్టు. ఇది ఎకానమీ క్లాస్. ఈ మొత్తం సీటర్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అంటే చూస్తుంటే కనుక డొమెస్టిక్ ఫ్లైట్లో లెగ్ స్పేస్ ఎలా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే బిట్ బెటర్. అంటే ఈ లెగ్ స్పేస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. కెన్ కంఫర్టబుల్గా మనం కూర్చోవచ్చు అన్నమాట. సో ఎకానమీ క్లాస్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ జనరల్గా ఎయిర్ బస్ అనే ఫ్లైట్ ఏంటంటే కనుక లాంగ్ రేంజ్ అండ్ వైడ్ బాడీతో ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 18,000 కిలోమీటర్స్ వరకు కూడా నాన్ స్టాప్గా ఫ్లైట్ అనేది ఫ్లై అవుతూ ఉంటుంది. సో లిమిట్ అనేది ఇది 300 to 410 సీట్స్ అవైలబుల్గా ఉంటాయి ఈ ఫ్లైట్కి వచ్చేసి. సో ఇది ఎకానమీ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ మనం బిజినెస్ క్లాస్ కూడా చెక్ చేద్దాము. ఈ ఎయిర్ బస్ A350 మోడల్లో బిజినెస్ క్లాస్ కూడా ఉంది. సో బిజినెస్ క్లాస్లో సీట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫెసిలిటీస్ ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫెసిలిటీస్ ఏమున్నాయి కూడా మనం చెక్ చేద్దాం. సో ఎస్, మనం ఎకానమీ క్లాస్ చూసాము, అక్కడ సీటింగ్ క్యాపబిలిటీ అంతా కూడా. ఇప్పుడు మనం బిజినెస్ క్లాస్లో ఉన్నాము. బిజినెస్ క్లాస్లో నేనైతే కూర్చొని ఉన్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ కూడా ఉంది. లార్జ్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. లార్జ్ స్క్రీన్లో చూస్తూ మనం ఆ జర్నీని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో చాలా స్పేషియస్ ఉంది. అండ్ లెగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ మనకి సంబంధించిన బిలాంగింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనము పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇది ఫుడ్ స్నాక్స్ కనుక మనం తినాలి అంటే కనుక ఇది ఓపెన్ చేసుకొని ఈ టేబుల్ ఇట్లా మనం వీ కెన్ అరేంజ్ అనమాట.
అయిపోయిన తర్వాత వీ కెన్ క్లోజ్ ఇట్ లైక్ దిస్. అండ్ 12 hours మనం కదలకుండా ట్రావెల్ చేయాలి అంటే కనుక చాలా కంఫర్టబుల్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు, చాలా లగ్జరీస్గా ఉంది మొత్తం అంతా కూడా. అండ్ కాస్ట్ వచ్చేసరికి 2 to 3 lakhs పడుతుంది బిజినెస్ క్లాస్కి సంబంధించి. సో ఇది బిజినెస్ క్లాస్కి సంబంధించి డీటెయిల్స్. సో ఎకానమిక్ క్లాస్ చూసాము మనము, బిజినెస్ క్లాస్ చూసాము. సో ఎయిర్బస్ A350 ఫ్లైట్ మోడల్లో ఉన్న ఫెసిలిటీస్ ఇవి. అండ్ ఇటు వచ్చేసినట్లయితే కనుక కాక్పిట్, నో వన్ మోర్ బిజినెస్ క్లాస్ ఈజ్ దేర్. సో మనం ఇందాక ఇక్కడ చూసింది ఒక బిజినెస్ క్లాస్ అండ్ లోపల ఇంకొక బిజినెస్ క్లాస్ ఉంది. సో మనం చూస్తున్నాము. అండ్ ఏసీకి సంబంధించి కూడా ఇండివిజువల్గా వీ కెన్ కంట్రోల్, ప్రతి సీట్కి కూడా ఏసీ కంట్రోల్ రిమోట్ ఉంది. సో ఇది ఫైనల్గా బిజినెస్ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్. సో మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బిజినెస్ క్లాస్లో అంబియన్స్ అంతా కూడా చాలా కూల్గా అండ్ పీస్ఫుల్గా ఉంది. సో ఎవరైనా 14 hours జర్నీ అంటే నాట్ అ సింపుల్ థింగ్, రైట్? సో కూల్గా హ్యాపీగా వాళ్ళు రిలాక్స్డ్గా పట్టుకొని జర్నీ చేయడానికి కంఫర్టబుల్గా ఉంది మొత్తం అంతా కూడా ఇక్కడ. సో ఇక్కడంతా కూడా మనం చూస్తూ ఉన్నాము, ఈ విజువల్స్ అంతా కూడా చాలా అంబియన్స్ కూల్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది. లైట్స్ అంతా కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో జర్నీ ఏ మాత్రం కష్టం లేకుండా లగ్జరీస్గా ఎంజాయ్ చేస్తూ జర్నీని చేయొచ్చు ఎయిర్బస్ A350 మోడల్లో ఈ ఫ్లైట్లో జర్నీ చేస్తూ. సో ఇది బిజినెస్ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఎయిర్బస్ A350 మోడల్ ఫ్లైట్ ప్రెజెంట్ ఉన్న ఫ్లైట్స్ అన్నిట్లో కూడా మోర్ ఎఫిషియంట్ అని చెప్పుకోవచ్చు. సో సూపర్ లగ్జరియస్ అండ్ మోర్ ఫ్యూయల్ ఎఫిషియంట్తో రన్ అవుతుంది. సో 18,000 kilometers నాన్ స్టాప్గా జర్నీ సాగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఎయిర్బస్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఈ A350 మోడల్ ఫ్లైట్ని సింగపూర్ ఎయిర్లైన్స్, అలాగే డెల్టా ఎయిర్లైన్స్, అలాగే ఖతర్ ఎయిర్లైన్స్ అండ్ అలానే క్యాథే పసిఫిక్ ఎయిర్లైన్స్ కూడా వాడుతూ ఉన్నాయి. సో 14 hours 15 hours జర్నీ చేసేటప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా హ్యాపీగా ట్రావెల్ చేయడానికి, హ్యాపీగా జర్నీ చేయడానికి ఈ A350 ఫ్లైట్ మోడల్ అనేది ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో లాంగ్ రేంజ్ అండ్ వైడ్ బాడీ ఉంది కాబట్టి సో డెఫినెట్గా చాలా కంఫర్టబుల్గా అయితే జర్నీ ఉంది. ప్రస్తుతం డ్రోన్ల యుగం నడుస్తోంది. సంక్లిష్ట పరిస్థితుల్లో సేవలందించేలా వీటిని తయారు చేస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దుల్లో సైనికులకు సాయం అందించేందుకు రూపొందించిన ప్రత్యేక డ్రోన్లు కూడా ఏవియేషన్ షోలో కొలువు తీరాయి. వాటిపై మా కరెస్పాండెంట్ రవి ఓ రిపోర్ట్. 2022 ఏవియేషన్ షోలో భాగంగా ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఉత్పత్తులతో స్టాల్స్లో ఎగ్జిబిట్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం HC రోబోటిక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకు. మరి వీటి స్పెషాలిటీస్ ఏంటి, ఈ డ్రోన్స్ వేటిలో యూస్ చేస్తారో మనం తెలుసుకుందాం. ఎందుకంటే స్టాల్స్లో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిట్స్ అన్నిట్లో కూడా ఇది ప్రముఖంగా చాలామంది ఆసక్తి చూపుతున్నారు. చాలామందికి ఈ మధ్య డ్రోన్స్ అంటే షూట్స్ వాటిల్లో అవగాహన వచ్చింది. మరి ఇలాంటి పెద్ద రకం డ్రోన్స్ను కూడా ఎందులో వాడతారో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు HC రోబోటిక్స్ CEO కూడా ఉన్నారు. హాయ్ సార్. సార్, ఈ రోబోటిక్స్ స్పెషాలిటీ ఏంటి సార్, ఎక్కడెక్కడ యూస్ చేస్తుంటారు? ఇది మెయిన్గా మిలిటరీ అండ్ పోలీస్ అప్లికేషన్స్ అండ్ ట్రాన్స్మిషన్ టవర్స్ ఇన్స్పెక్షన్ మానిటరింగ్కి యూజ్ చేస్తున్నామండి. ఈ డ్రోన్ స్పెషాలిటీ ఏంటంటే డ్రోన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అవర్ ఓన్ కెమెరాస్ అనమాట. మా ఓన్ కెమెరాస్ ఇక్కడ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, హైదరాబాద్ బేస్డ్. అండ్ సెకండ్ నాకు 3 patents ఉన్నాయి. వన్ ఆఫ్ ద పేటెంట్ ఈజ్ రోబోటిక్ ఆర్మ్స్ అనమాట. వీఆర్ మేకింగ్ ఏ రోబోటిక్ డ్రోన్ విత్ ఎ రోబోటిక్ ఆర్మ్స్ విచ్ కెన్ ఫ్లై అండ్ విచ్ కెన్ డూ సర్టన్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇన్ ద హైట్లో ఉన్నవి చేయడానికి. ఎంటైర్ డ్రోన్ మొత్తం కూడా మనకు మేక్ ఇన్ ఇండియా మన దగ్గర తయారు చేసింది. హైదరాబాద్లో బేగం మన మాదాపూర్లో డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ అండి హోల్ ఎంటైర్ డ్రోన్. ప్రధానంగా దీని స్పెషాలిటీ ఏంటి సార్, ఎంతవరకు కూడా ఇది క్యాచ్ చేయగలుగుతుంది, ఎంత డిస్టెన్స్ వరకు కూడా? ఈ డ్రోన్ బిట్వీన్ 2 kilometers నుంచి 10 kilometers దాకా ఫ్లై చేయగలుగుతుందండి. ఇవి బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ అండ్ DGCA కంప్లైంట్ డ్రోన్స్. వాట్ ఇట్ మీన్స్ ఈజ్ లైక్ ఈ టెస్లా కార్ లాగా అటానమస్గా ఇట్ కెన్ టేక్ ఎ పాత్ అండ్ ట్రావెల్ ఇన్ ద పాత్ అండ్ ఏమైనా ఆబ్స్టకల్ ఉంటే దాటుకుంటూ తప్పించుకుంటూ ఇట్ కెన్ కంప్లీట్ ఇట్స్ టాస్క్ అండ్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్. మొత్తం అంతా ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి డ్రోన్స్కి కానీ వీటికి కానీ ఏంటి సార్ కంపారిజన్ చేస్తే మనకు దీనికి ఉన్నటువంటి మెయిన్ స్పెషాలిటీస్? ఒకటి మెయిన్గా కెమెరా అండి. మేము ఇది 1K రిజల్యూషన్ అండ్ 4K రిజల్యూషన్ కెమెరాస్ ఉన్నాయి ఈ డ్రోన్స్కి. అండ్ లైవ్గా ఫ్లై అవుతున్నప్పుడే ఇట్ కెన్ రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై ఆబ్జెక్ట్స్ ఆర్ వెహికల్స్ ఆర్ పర్సన్స్. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెన్స్. సెకండ్, అబ్స్టికల్ అవాయిడెన్స్ కూడా, కొలిజన్ ప్రివెన్షన్స్ కూడా మా డ్రోన్స్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటిని పర్చేస్ జరుగుతుందా లేకపోతే ఇండియన్ గవర్నమెంట్తో ఒప్పందం అయ్యి ఉండి కేవలం అలాంటి వాటికే పర్చేస్ చేయడం అలా ఏమైనా ఉందా, లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ని కూడా పర్చేస్ చేయడం అలా ఉంది?
ఈ డ్రోన్స్ మేము ఆల్మోస్ట్ 4 years అయిందండి రీసెర్చ్ స్టార్ట్ చేసి. వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ టెండర్స్ జంప్ పోర్టల్లో చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం లోకల్ ఆంధ్ర అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ తోటి చాలా ప్రాజెక్ట్స్ మేము బిడ్ చేస్తూ ఉంటాము. ఇట్ ఈస్ జనరల్ టెండరింగ్ ప్రాసెస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్వి. అట్ ద సేమ్ టైం ఇన్స్పెక్షన్ అండ్ మానిటరింగ్ టీఎస్ ట్రాన్స్కో, ఏపీ ట్రాన్స్కో వాళ్ళకు కూడా మేము వర్క్ చేస్తుంటాము. ప్రస్తుతం ఎక్కడైనా యూస్ చేస్తున్నారు సార్? ఇవి ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నాయా డ్రోన్స్? మేము వీ సోల్డ్ అవర్ ప్రొడక్ట్స్ టు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO Indian Army and to Excise Department in Andhra, and we are working with TS Transco in Telangana, various transmission companies, and also local commissionerates, police commissionerates in Greater Hyderabad. డ్రోన్సే కాకుండా మరొక ప్రోడక్ట్ను కూడా మీరు ఎగ్జిబిట్లో పెట్టారు. దీని స్పెషాలిటీ ఏంటి సార్? It is a very innovative product అండి. It is a camera which we manufactured and it has got artificial intelligence based camera అనమాట. ఒక లార్జ్ ఏరియాలో సపోజింగ్ మనము కొన్ని సంవత్సరాల ముందర జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో CRPF జవాన్లు ఒక 100 మంది 500 మంది చనిపోయారు నక్సల్స్ ఫైట్ చేసి. అట్లాంటప్పుడు ఇట్లాంటివి టాక్టికల్ పోల్స్ అవి ఎలక్ట్రానిక్ సెంట్రీ లాగా పెడితే దే కెన్ కీప్ మానిటరింగ్ ద సరౌండింగ్స్ ఆల్ 360 degrees. ఇది స్వీప్ చేస్తుందన్నమాట. ప్యాన్ టిల్ట్ జూమ్ చేసుకుంటూ ఏమైనా ఇట్ కెన్ గో 2 kilometers దాకా మనుషుల్ని, 10 kilometers దాకా వెహికల్ని ఇవి ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసి ఇవి అలర్ట్ చేస్తామన్నమాట అఫీషియల్స్కి. సో దట్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, బార్డర్ ప్రొటెక్షన్ కానివ్వండి, లేదంటే ఏమైనా స్పెషల్ CRPF క్యాంప్స్ కానీ ఇట్లా అయిందన్నమాట. ఇవి సెంట్రీస్ కింద కూడా పనికొస్తున్నాయి. ఆటోమేటిక్ ఎంత ఎవ్రీథింగ్ ఆటోమేటిక్. ఇది దీస్ ఆర్ ఆల్ మిల్ గ్రేడ్ ప్రోడక్ట్స్ అండి. వీక్స్ అండ్ వీక్స్ ఆటోమేటిక్ పనిచేస్తూ ఉంటాయి. బ్యాటరీ టైం అలా ఏమైనా పవర్డ్, దేర్ ఫోర్ అది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలి. దే కెన్ వర్క్ ఫర్ మంత్స్ అండ్ మంత్స్. దిస్ వన్ ఆ వైట్ కలర్ ఉన్నదేమో అది ఒక ఫ్రాన్స్ కంపెనీ తోటి టెక్నాలజీ కొలాబరేషన్లో తయారు చేశాము. ఈ కెమెరా వచ్చి గైరో స్టెబిలైజ్ గింబల్ కెమెరాస్ అంటారు. ఇది ఏరోప్లేన్స్కి, హెలికాప్టర్స్కి వాడతారనమాట. ఈ 360 degrees థర్మల్ అండ్ విజువల్ కెమెరాస్. ఇవి ఏరోప్లేన్ మీకు ఇలా కుదుపులు ఉన్నా కానీ కెమెరా చాలా స్టడీగా ఆబ్జెక్ట్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అది దీని స్పెషాలిటీ. ఇండియాలో ఇప్పుడు మేబీ 2-3 కంపెనీస్ ఉన్నాయి తయారు చేసేవి. మేము వీఆర్ ప్రౌడ్ టు బీ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ కంపెనీస్ హ్యావింగ్ ద టెక్నాలజీ. ప్రస్తుతం మనకు ఎగ్జిబిట్లో ఉంచినటువంటి వాటిలో ఈ రోబోటిక్స్కి కూడా ఎక్కువగా ప్రాధాన్యత లభిస్తుంది. మరి ఈ డ్రోన్స్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు యూస్ చేస్తారు అని చెప్తున్నారు, లేకపోతే CRPF జవాన్లు లాంటి ప్లేసెస్లో ఇండియన్ బార్డర్స్లో కూడా యూస్ చేస్తామని చెప్తున్నారు. 2 kilometers నుంచి 10 kilometers వరకు కూడా ఇది క్యాచ్ చేయగలదు అని చెప్తున్నారు. 2 kilometers వరకు మనుషుల్ని గుర్తించగలదు ఇది ఆటోమేటిక్గా. మరి 10 kilometers వరకు కూడా ఏదైనా వెహికల్ వస్తే ఇది గమనించగలదు. దీన్ని ఎవరు కూడా ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీనిలో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ చేసినటువంటి టెక్నాలజీ ఆధారంగానే ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. సో ఇండియన్ ఆర్మీ వాళ్ళు బార్డర్స్లో వీటిని యూస్ చేస్తూ ఆటోమేటిక్గా ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినా కూడా ఇదే డైవర్షన్ తీసుకొని వెళ్తుంది, వాటిని మనకి ఇండికేషన్ ఇస్తుంది అని చెప్తూ ఉన్నారు. సో ఇవే కాకుండా ప్రస్తుతం మనం పోల్ మాదిరిగా చూసినటువంటి డివైస్ కెమెరాస్ కూడా అది కూడా 2 to 10 kilometers వరకు క్యాచ్ చేయగలదు అని చెప్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఈరోజు ఎగ్జిబిట్లో ఉంచినటువంటి వాటిలో HC రోబోటిక్స్ తయారు చేసినటువంటి ఈ డ్రోన్స్ కావచ్చు, అదేవిధంగా కెమెరాస్కి ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే ఏవియేషన్ షో అనగానే కేవలం అక్కడ ఉంచినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, హెలికాప్టర్స్, ఫ్లైట్స్, జెట్ ప్లేన్స్ ఇవే కాకుండా ఏవియేషన్కు సంబంధించినటువంటి అన్ని రకాల ప్రోడక్ట్స్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు, మరి ఎగ్జిబిట్లో ఉంచారు. చాలామంది సందర్శకులు ఇలాంటి టెక్నాలజీని తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కెమెరామెన్ గణపతితో రవికుమార్, NTV, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి. వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోలో జెట్ సెట్ గో సంస్థకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 13 seaters, 6 seaters గల 2 విమానాలను షోలో ప్రదర్శిస్తున్నారు. తక్కువ ధరలోనే తమ అధునాతన ఎయిర్ క్రాఫ్ట్లను అందుబాటులోకి తెచ్చామని, విలాసవంతమైన సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యం అంటున్న జెట్ సెట్ గో CEO కనికతో మా కరెస్పాండెంట్ రవి ఫేస్ టు ఫేస్. అండ్ CEO కనిక మనతో పాటు ఉన్నారు. హాయ్ మ్యామ్. సో వాట్ యు సే అబౌట్ జెట్ సెట్ గో? I think we have 28 airplanes at Jet Set Go. We're currently India's largest private jet and helicopter operator. Our mission is to make sure that we enable the fastest possible connectivity from point A to point B, and we hope we're on our way to doing that. So how is it going on private industry?
I think the industry after COVID is finally booming. You know, this has not happened before. Earlier, for example, we used to target 2 hours of flying a day. Now we target 8 hours of flying a day. And that's how much the world has changed. So how about the aviation industry post-corona and pre-corona? So again, pre-COVID, I think a lot of people who could afford private jets were not using private jets because of you know, the visibility. People just think it's a waste of money. When it's not, it's actually an enabler. You know, it's a tool that helps you get from point A to point B in the fastest, most efficient manner. According to me, a government officer or a politician or an industrialist, if they have to visit 4 cities in one day, they're also achieving so much more in those 4 cities. They're also enabling economy, right? So that's what they do. And earlier people used to believe that, you know, it was conceived as a luxury. And now post-COVID, it's become more of a necessity, which is why there are more people flying. The market has expanded massively. Hyderabad today is a very big market for us. I think 40% of our business is from Hyderabad right now. And yeah, that's where it is. You've seen Begumpet Airport before. Earlier you would see pre-COVID 2 to 3 landings a day. Now you're seeing excess of 15 landings a day. It's become one of the busiest private jet airports. And Hyderabad's also a big infra and pharma and, you know, a very big industrial hub. So there's a lot of wealth over here, which also leads to a lot more people traveling. Another big differentiator is that all the industrialists of Andhra Pradesh all live in Hyderabad. So they all keep traveling up and down. సో జెట్సెట్ గో గురించి మనం ఎంత స్పెషల్గా చెప్పుకున్నామో మన తెలుగు అమ్మాయి కూడా ఇందులో వర్క్ చేస్తుంది అని చెప్పుకోవడానికి కూడా మనం గర్వపడాల్సిందే. నిజామాబాద్కు చెందినటువంటి సింధు కూడా ఇందులో ఒక పార్ట్గా ఉంది. హాయ్ సింధు. సో ఏంటి జెట్సెట్ గో స్పెషాలిటీస్? ఒక సెలబ్రిటీ కానీ లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక కస్టమర్ ఎందుకు మీ జెట్సెట్ గో ఎయిర్ క్రాఫ్ట్స్ని చూస్ చేసుకోవాలి? పర్టికులర్గా ఈ ఎయిర్ క్రాఫ్ట్లో అయితే స్పేషియస్గా ఉందండి ఎయిర్ క్రాఫ్ట్ చాలా. ఇంకా లెగ్ రెస్ట్ పెట్టుకోవడానికి ఇవన్నీ సీటింగ్ కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఎటంటే అలా మూవ్ చేసుకోవచ్చు. లాంగ్ జర్నీలో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అన్ని సీట్స్ మేము బెడ్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. వాళ్ళు జర్నీ చేసిన ఫీల్ అనేది వాళ్ళకు ఉండదు అన్నట్టు. అండ్ మోర్ ఓవర్ ఈ బెడ్డింగే కాకోకుండా ఇదే ఎయిర్ క్రాఫ్ట్లో 60 బ్యాగ్స్ లార్జ్ బ్యాగ్స్ అకామిడేట్ చేయొచ్చండి. సో వెరీ కంఫర్టబుల్. ఎవరైనా బ్యాగ్స్ అంటే ఇప్పుడు లాంగ్ జర్నీస్ చేస్తారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళి లండన్కి లేకపోతే ఎక్కడికైనా, ఈ ఎయిర్ క్రాఫ్ట్ 8 hours వరకు నాన్ స్టాప్గా వెళ్తుంది. సో ఎక్కడైనా ఆగేసి వెళ్ళాలంటే ఫ్యూలింగ్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. వాళ్ళకి మనకు జర్నీ చేసిన ఫీలింగ్ రాకోకుండా అలా డిజైన్ చేశారన్నట్టు. సో చాలా మంది కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా ట్రావెల్ చేస్తుండొచ్చు, మేబీ చిల్డ్రన్ కూడా ఉండొచ్చు. సో అన్ని ఏజ్ వాళ్ళకి కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. బీట్ బెడ్డింగ్, ఫుడ్, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ కావాలో మేము ముందే మెన్యూ ప్రిపేర్ చేసుకొని బిఫోర్ ఓన్లీ వాళ్ళని కాంటాక్ట్ చేసి దాని ప్రకారం మెన్యూ తీసుకెళ్తాం అన్నట్టు. సో అంటే మీరు ఈ ఫెసిలిటీసే కాకుండా ఫుడ్ పరంగా కూడా ఆలోచిస్తుంటారు, ఎందుకంటే 8 hours ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫుడ్ అందిస్తూ ఉంటారు? మేము ఒక రోజు ముందే వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం. వాళ్ళకి ఎలాంటి లంచ్, డిన్నర్, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎలాంటిది ప్రిఫర్ చేస్తారో వాళ్ళ టేస్ట్ని బట్టి మేము ఆ ఫుడ్ పిక్ చేసుకుంటాం. మాకు ఇక్కడ గ్యాలీ ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. వీ హ్యావ్ మైక్రోవేవ్, అవెన్, చిల్లర్, ఫ్రిడ్జ్, మొత్తం ఏ ఫుడ్ అయినా ఎంతవరకైనా ఆల్మోస్ట్ 15-20 people వరకు 3 times మీల్ అకామిడేట్ చేసుకునే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి అన్నట్టు.